హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యూట్ క్యాండీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ప్రోటీన్స్ మరియు విటమిన్ సి ఎంతో పుష్కలంగా ఉండే పప్పు నిమ్మకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. మరి దాని ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాము. కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ చిన్నది, పచ్చిమిర్చి, నిమ్మకాయ, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఎర్ర కందిపప్పు 1/2 కప్ తీసుకున్నాను. ముందుగా కందిపప్పు కడిగి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకుని కొంచెం పసుపు, కారం, అలాగే వాటర్ వేసుకుని మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. తర్వాత స్టీమ్ అంతా పోయాక మనం కుక్కర్ మూత తీసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకుని బాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 నిమ్మకాయలు కూడా తీసుకుని కట్ చేసుకుని మనం జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పోపు కోసం పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన దాన్ని పప్పులోకి తాలింపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పప్పు బాగా చల్లారాలి. దాని తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్ని అందులోకి వేసుకుని బాగా కలిపేసి పెట్టుకుంటే మనకి పప్పు నిమ్మకాయ రెడీ అయిపోయినట్టే. వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే పప్పు నిమ్మకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇది కూడా ఒకసారి చేసుకుని రుచి చూడండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే నా ఛానల్ సపోర్ట్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.